సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు మహిమ కలుగునట్లు ఈ యొక్క ఆదివారపు ఆరాధనని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహోన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో నిబిడలమైనటువంటి మమ్ములను గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చోటున భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలోనికి నడిపించి మీ నామమును స్తుతించుటకు, గణపరచుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొనొచ్చు. మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరమును నాయన మెండుగా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని ఆరాధించుకొని కొనియాడే భాగ్యమును అనుగ్రహించండి. అట్టి పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను భక్తుడు రాసినటువంటి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనం మొదలైనటువంటి కుమారి కీర్తి ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ నిమ్మకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు చదువుకుందాం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను అని పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కుమారి కీర్తిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో సంఘము లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 148వ సంకీర్తన
148వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మా తంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసినదిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 148వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు మహారాజు రచించిన 148వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయేగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించను, ఏది దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లులారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించున్నాడు, అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. మనమందరము కూడా ఆ రీతిగానే నిలువబడి ప్రభువును స్తుతించుకుందాం. ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన రక్షణకు కారణభూతుడైనటువంటి ఆ ప్రభు నామాన్ని మనమందరము కూడా మరి ఆత్మతో సత్యముతో మనము ఆరాధించుకుంటూ దేవుని నామాన్ని కొనియాడుకుందాం. ఈ సమయంలో ఎడబాయిన నీ కృప నన్ను విడువది ఎన్నటికీ ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనము కొనియాడుదాం. సంఘములు ఉన్నటువంటి వారందరూ కూడా క్వైర్ వారిని అనుసరించండి. క్వైర్ వారిని అనుసరిస్తూ గంభీరమైనటువంటి స్వరములతో ఈ యొక్క పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామము స్తుతించబడేటువంటి నామం, ఆయన నామము కొనియాడబడేటువంటి నామము. సర్వలోకము దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి. కాబట్టి దేవుని సన్నదిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని స్తుతించి కొనియాడాలి. చప్పట్లు కొడొచ్చు. మార్గంలో నడిపించేవాడు. ఆ ప్రభుని స్తుతిద్దాం, ఆ ప్రభు నామాన్ని కనపడతాం.
ఆయన నామాన్ని గణపరచు, ఆయన నామాన్ని హెచ్చించు. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. దేవుని ఆరాధిస్తున్నటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరీక్షలు, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనల్ని బలపరిచేటువంటి దేవుని స్తుతిద్దాం, మనం నడిపించే దేవుని ఆరాధిద్దాం. ఆయన నామం బలమైనటువంటిది. నీ సేవల ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని స్నేహితులారా, మహోన్నతుడైనటువంటి ప్రభువు, సర్వోన్నతుడైనటువంటి ప్రభువు, ఈ సర్వాధికారి అయినటువంటి ప్రభువు, సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ ప్రభువుని దేవుని సన్నిధిలో నిలిచి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.
నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహోన్నతమైనటువంటి నామమును ప్రభా నిబిడలమైనటువంటి మేము మీ సన్నిధిలో స్తుతించుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. నీవు నరుడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆ నరుడు ఏ పాటివాడని లేఖనాలు సెలవిస్తున్నటువంటి సమయంలో నాయన, నరుల యొక్క జీవితాలు ఈ లోకములో ఎన్నికలైనటువంటి జీవితాలుగా, దుమ్ముతోనూ ధూళితోనూ సమానమైనటువంటి జీవితాలుగా ఉన్నటువంటి క్రమంలో మీరెంతగానో నాయన ఈ లోకములో ఉన్నటువంటి మానవ జీవితము పట్ల ప్రేమ కలిగిన వారాయి, పాపములోనూ మరణములోనూ నిత్య నరకాగ్నికి లోనైనటువంటి మానవులను ప్రభ మీరు ఎంతగానో ప్రేమించి వారి కొరకై ప్రాణము పెట్టి వారిని సజీవులుగానైనా పరలోకములోనికి నడిపించుకున్నటకు మీరు మా ఎడలో చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు మీరే అయ్యా. నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము కొరకు ఆశపడుతున్నటువంటి సమయంలో నాయన, పరితపిస్తున్నటువంటి తరుణంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును కూడా ప్రభా నీ బిడలకు మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంక రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి సంఘమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామంలో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని స్తుతించుకునేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. స్తుతి చెల్లించుట, ప్రభువుని స్తుతించుడి. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ప్రభువుని స్తుతించుటను గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క మహిమను గురించి, ఆయన కార్యములను గురించి, ఆయన గొప్పతనమును గురించి, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన స్థితిగతులు ఏమై ఉన్నాయో, దేవుడు మానవుని పట్ల చూపుతున్నటువంటి ప్రేమ కానీ వాత్సల్యత కానీ, దేవుడు మానవుల యొక్క జీవితంలో తీరుస్తున్నటువంటి ప్రతి ఒక్క అవసరతలను బట్టి కానీ, ఈ భూలోకములో ఉన్నటువంటి సకల మానవాళి కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారి జీవితానుభవంలో నుంచి అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలలో పొందుపరిచినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము చదివినటువంటి వాక్యాన్ని గమనించగలిగితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనము ఈ సమయంలో గమనిద్దాం. ఈ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని గమనించగలిగితే సర్వలోకమునకు ఇవ్వబడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పిలుపు, ఏ కాల్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించండి, ప్రభువును స్తుతించండి. ప్రభువుని స్తుతించడానికి మరి దేవుని యొక్క దూతలకు కానీ, ప్రకృతికి కానీ, సకల మానవాళికి కానీ, యాజకులకు కానీ, పెద్దలకు కానీ ఇవ్వబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పిలుపును గురించి ఈ 19వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మానవుని పట్ల తీరుస్తున్నటువంటి అవసరాల విషయంలో కావచ్చు, వారిని ఆదుకునేటువంటి క్రమంలో కావచ్చు, వారి యొక్క విరోధులతో దేవుడు యుద్ధము చేసేటువంటి క్రమము కావచ్చు,
లేదా సాతానుకి దేవుడు విధిస్తున్నటువంటి భయంకరమైనటువంటి శిక్ష కావచ్చు, ఆయన తీర్చేటువంటి తీర్పుల గురించి కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చాలా సంగతులు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. దేవుడు తనకి విరోధంగా కార్యములు జరిగించుచున్నటువంటి అపవాది అయినటువంటి సాతాను సమాజమునకు ఒక భయంకరమైనటువంటి తీర్పును తీర్చేటువంటి క్రమంలో ఆ తీర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధులందరూ కూడా, నీతిమంతులందరూ కూడా, యథార్థవంతులందరూ కూడా, దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతించడానికి పిలువబడినట్లుగా ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకి జనరల్గా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏదైనా మనము టీవీలో కానీ ఏదైనా కానీ సన్నివేశాల్లో ఒక మనము ఎపిసోడ్లో కానీ మనం టీవీలో చూడగలిగితే, ఒక మూవీలో కానీ ఏదైనా చూడగలిగితే, అంతిమముగా ప్రారంభంలో విలన్ అనేటువంటి వాడు హీరో మీద ఆధిపత్యం చెలాయించడానికి అనేకమైనటువంటి రీతిలో ప్రయత్నాలు చేస్తాడు. చివరికి వచ్చేటువంటి క్రమంలో, అంతిమంగా ఉన్నటువంటి క్రమంలో 4 దెబ్బలు తిన్నా కానీ చివరికి ఎవరు గెలుస్తారు? హీరోనే గెలుస్తూ ఉంచాడు. మనము జనరల్గా మనము బయట ఉన్నటువంటి దీన్ని గమనించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాన్ని కూడా మనం గమనించగలిగితే, ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు కూడా ఈ యొక్క ఆది కాండములో ఆదాము అవ్వల యొక్క జీవితాన్ని పాపమునకు లోపరిచినటువంటి సాతానుడు ఎప్పుడైతే సకల మానవుల యొక్క జీవితంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నాడో, మానవుల యొక్క జీవితాన్ని మరణానికి తీసుకుని వెళ్ళటానికి సాతానుడు ఏ రీతిలో అయితే ప్రయత్నం చేసి వారిని లోపరుచుకుంటూ పాపులుగా మారుస్తూ ఉన్నాడో, ఈ ప్రకటన గ్రంథంలోనికి వచ్చిన తర్వాత 19వ అధ్యాయంలో సాతాను మీద దేవుడు విజయము సాధించిన తర్వాత, సాతాన్ని దేవుడు మరణానికి నిత్య నరకాగ్నికి అప్పగించిన తర్వాత, సాతానును సంపూర్ణంగా శ్రమలకి అంటే ఆ యొక్క అగ్నిగుండంలో పడద్రోస్తున్నటువంటి క్రమంలో దేవుడు స్తుతించడానికి సకల మానవాళికి కూడా పిలుపుని ఇస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, స్తుతి ఆరాధన గురించి కొన్ని మాటలు నేను ఈ సమయంలో మీకు గుర్తు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్తుతి ఆరాధన 2 ఒకటే అంటారా? ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధన పదము 2 ఒకటేనా? దాని అర్థం ఒకటేనా? స్తుతి వేరు, ఆరాధన వేరు, అవునా కాదా? ప్రస్తుత దినాల్లో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి అనేక మంది హృదయాలు పురికొల్పబడలేకపోతూ ఉన్నాయి. దేవుని స్తుతించేటువంటి వారు తక్కువగా ఉన్నారు, ఆరాధించేటువంటి వారు తక్కువగానే ఉన్నారు. ఎక్కడో కొన్ని సంఘాలలో మనం గమనించగలిగితే స్తుతి ఆరాధనకి పెద్దపేట వేస్తూ ఉంటారు, స్తుతి ఆరాధనకి అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. స్తుతి ఆరాధన వలన దేవుని యొక్క నామము ఎంత గొప్ప చేయబడుతూ ఉందో, ఆయన నామము ఎంత కొనియాడబడుతూ ఉందో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు స్తుతించడం వలన, దేవుణ్ణి ఆరాధించడం వలన ఎన్ని గొప్ప కార్యములు పొందుకున్నారో ఈ సమయంలో నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నా. స్తుతి అనగా, ప్రైజ్ అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, స్తుతి అనగా ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన కార్యములు ఏమై ఉన్నావో వాటిని కొనియాడటమే స్తుతి అనేటువంటి మాటలు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థము. ప్రియులారా, అంటే దేవుణ్ణి ప్రశంసించడము, దేవుణ్ణి కొనియాడటము, దేవుని నామాన్ని హెచ్చించడము, దేవుని నామాన్ని మహిమపరచడము. అసలు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన కార్యములు ఏమై ఉన్నాయో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమై ఉన్నదో, ఆయన యొక్క పరాక్రమం ఏమై ఉన్నదో, దేవుని నామాన్ని, ఆయన యొక్క గుణగుణాలను మరి గొప్పగా కొనియాడటమే స్తుతిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము అనేటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. వర్షిప్ అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, ఆరాధన అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, స్తుతి ఏమో దేవునికి సంబంధించింది, ఆరాధన ఏమో మానవుని యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి భక్తికి సంబంధించినటువంటిది. ఒక వ్యక్తి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడైతే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని సంపూర్ణంగా రుచి చూడగలిగినటువంటి వాడైతే, అతడు ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతాడు.
ప్రభువుని సంపూర్ణంగా ఎరగనటువంటి వాడు, లేదా ప్రభు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము లేనటువంటి వాడు, లేదా ప్రభు అనుగ్రహించినటువంటి ఆత్మలో ఆనందించలేనటువంటి వాడు, లేదా ప్రభు పట్ల ప్రేమ కలిగి జీవించలేనటువంటి వాడు, లేదా ప్రభు పట్ల భక్తి కలిగినటువంటి భక్తి భావములు కలిగినటువంటి వాడిగా తనకి జీవితాన్ని నడిపించుకోలేనటువంటి వాడు ప్రభువుని ఎన్నటికీ కూడా ఆరాధించలేడు. ఆరాధించేటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తుల యొక్క జీవితాన్ని గమనించగలిగితే ప్రభువుని ఎంతగా ప్రేమిస్తారో, ప్రభు పట్ల ఎంతగా ఆనందాన్ని వ్యక్తపరుస్తారో, ప్రభువులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను వారిలో ఇమిడ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఆత్మలో పరవశించగలిగినటువంటి వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. మిగిలినటువంటి వారు దేవుణ్ణి ఆరాధించలేరు. ఎందుకంటే ఇది నేను వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యానుసారంగానే నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రైజ్ అండ్ వర్షిప్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇదే. నీకు దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే, దేవుని చేత నీవు ఎంతగా రక్షించబడ్డావో నీవు గ్రహించగలిగితే, దేవుని కార్యములు నీ పట్ల ఏమై ఉన్నాయో అనే కృతజ్ఞతాభావము నీలో కలిగి ఉండగలిగినట్లయితే అప్పుడు మాత్రమే నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. ఆరాధన అనేది హృదయానికి సంబంధించింది. ఆరాధన అనేది దేవుని సన్నిధిలో పరవశించుచు ఆయన నామాన్ని గొప్ప చేయగలిగినటువంటిది ఆరాధన అనేటువంటి మాటను ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఈ సమయంలో భక్తుల యొక్క జీవితాల్లో నేను మీ ఎదురుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇంకొక మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 19వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు తెలియచేయబడుతూ ఉంది. ఒకసారి మొదటి వచనాన్ని చదువుతాం. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. పిల్లల గమనించండి, రక్షణ మహిమ ప్రభావములు, ఘనత మహిమ ప్రభావములు సమస్తము కూడా దేవునికి చెల్లునుగాక. కదా, కనీసం ఆమేనన్న గట్టిగా చెప్పండి. ఘనత మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. దాన్నే మనము స్తుతి చెల్లించుతా అంటాం. ఘనత మహిమ ప్రభావము కీర్తి సమస్తము కూడా ఎవరికి చెందుతాయి అంటే మన దేవునికే చెందుతాయి. ఆయనకు తప్ప భూలోకములో ఏ నరునికి కూడా ఘనత చెందదు, మహిమ చెందదు, ప్రభావము చెందదు. ఏ విధమైనటువంటి సర్వోన్నతమైనటువంటి కార్యములు భూలోకములు ఉన్నటువంటి ఏ నరునికి కూడా చెల్లవు. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని తన సన్నిధికి పిలుస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ఏ కాల్ టు మరి మనం గమనించగలిగితే ఏ కాల్ టు ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తుతించుటకు ఇవ్వబడినటువంటి పిలుపు, దేవుని ఘనపరచుటకు ఇవ్వబడినటువంటి పిలుపు, దేవుని నామాన్ని మహిమపరచుటకు ఇవ్వబడినటువంటి పిలుపు. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే ఒక మాట ఇక్కడ రాయబడింది, ఫుట్ నోట్లో ఒక మాట రాయబడింది, ప్రభువును స్తుతించుడి అనేటువంటి మాట దగ్గర ఫుట్ నోట్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందో చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కదా, చాలామంది మనము సహజంగా ఈ పదాన్ని ఎక్కువ శాతం వాడటానికి ఇష్టపడలేం. ఎందుకంటే కొన్ని డాక్టరీన్స్ బట్టి కొన్ని సిద్ధాంతాలను బట్టి ముందుకు సాగేటువంటి క్రమంలో హల్లెలూయా అనేటువంటి మాటను ఎక్కువ శాతము వాడరు పాటల్లో తప్ప. కదా, కానీ వాక్యాల్లో మనం గమనించగలిగితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక అని పలుకుతున్నటువంటి సమయంలో ఆమేన్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ వచ్చాం. కదా, ఒక్కొక్కసారి హల్లెలూయా అనగానే దానికి ప్రత్యుత్తరముగా హల్లెలూయా అనేటువంటి ఆ మాటను ఉపయోగిస్తూ ఉంటాం. దేవునికి స్తుతి కలుగును గాక అంటే వెంటనే దానికి ప్రత్యుత్తరముగా మిగిలినటువంటి వారి యొక్క స్వరములో నుండి రావలసినటువంటి మాట ఏమిటంటే హల్లెలూయా అనేటువంటి మాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక, దేవుని నామము గణపరచబడును గాక, దేవుని నామము హెచ్చించబడును గాక, దేవుని నామము కొనియాడబడును గాక అని భక్తులు అంటూ ఉన్నటువంటి క్రమంలో సర్వ సమూహం అంతా కూడా, సర్వ సమాజం అంతా కూడా ఈ మాటలు వినుచున్నటువంటి వారందరూ కూడా వారు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 అని దేవుని స్తుతించడము ఆరంభిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. పరలోకములో
దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి క్రమంలో దేవుని యొక్క దూతలు సెరూపులు కానీ కెరూపులు కానీ దేవుని యొక్క దూతలు కానీ సకల విధములైనటువంటి దూత గణములన్నీ కూడా దేవుని యొక్క మహిమను కొనియాడుతున్నటువంటి క్రమంలో దూతల యొక్క సమూహం అంతా కూడా దేవుని కీర్తిస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాయి. వారు అంటున్నటువంటి ఏకైక స్వరాన్ని మనం గమనించగలిగితే హల్లెలూయా 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 అనేటువంటి స్వరముతో వారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నట్లుగా, వారు ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నట్లుగా, ఆయన నిరంతరము కూడా గాన ప్రతిగానములతో కొనియాడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని గమనించగలిగితే ప్రారంభ వచనాల్లో తెలియపరుస్తున్నటువంటి మాట మొట్టమొదటి మాట గమనించగలిగితే దేవుని స్తుతించడానికి దేవుని యొక్క దూతలకి ఆహ్వానం అందించబడుతూ ఉంది. దేవుని స్తుతించడానికి దేవుడు ప్రకృతిని పిలుస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించడానికి దేవుడు మరి దేవుని యొక్క దూతలను 4 జీవులను 24 పెద్దలను దేవుని సన్నిధిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈ వాక్య భాగాన్ని గమనిద్దాం. 2వ వచనము, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. పిల్లలు గమనించండి ఈ వాక్యాన్ని. తదుపరి మీరు మరలా 1-2 పర్యాయములు చదవండి, ధ్యానించండి. ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో యొక్క పెద్దల గురించి కానీ లేదా ఆ సమూహంలో ఉన్నటువంటి వ్రాయబడినటువంటి దేవుని యొక్క దూతల గురించి కానీ ఈ సమయంలో నేను మీకు గుర్తు చేయట్లేదు. కానీ ప్రభువుని స్తుతించుడి అనేటువంటి కేవలము ఈ యొక్క మాటను మాత్రమే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏమిటంటే చాలామంది దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు, చాలామంది దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు. స్తుతించేటువంటి మనసు లేదు, ఆరాధించేటువంటి హృదయం లేదు, దేవుని కొరకు పరితపించేటువంటి హృదయాలు ప్రస్తుత దినాలలో కనపడలేదు. కానీ దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు, దేవుని అద్భుతాలు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క దీవెనలు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క మేలులు చూస్తూ ఉన్నారు, దేవుని ఎదురు నుండి సమస్తాన్ని పొందుకుంటూ ఉన్నారు. కానీ దేవుని పాదాల చెంతకు చేరి 2 చేతులు దేవుని తట్టు ఎత్తి ప్రభువు నామాన్ని స్తుతించేటువంటి ఆ బిడ్డలైనటువంటి వారు కరువై ఉన్నట్లుగా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తుతించడం వలన నీ జీవితము మార్చబడుతూ ఉంది, స్తుతించడం వలన నీవు ఆశీర్వదించబడుతూ ఉంటావు, స్తుతించడం వలన దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. నీవు దేవుని స్తుతించడం వలన నీ జీవితము దేవునికి మహిమకరమైనటువంటి స్వారూప్యంలోనికి రూపాంతరము చెందటానికి దేవుడు అనుదినము అనుక్షణము కూడా నీ పట్ల గొప్ప మనసు కలిగి ఉంటాడు అనేటువంటి మాటను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తుతించడం వలన, దేవుని ఆరాధించడం వలన పరిపూర్ణంగా దేవుని అందులో విశ్వాసపు లోతులలో మన జీవితము రూపాంతరము చెందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అందుకే ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగితే దేవుని స్తుతించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామమును కొనియాడటానికి ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన సన్నిధికి పరిగెత్తుకుని రమ్మని దేవుడు వారిని పిలుస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. స్తుతించడం అంటే ఏ సమయంలో స్తుతించాలి, ఏ సందర్భంలో స్తుతించాలి, ఏ రీతిలో స్తుతించాలి? చాలామందికి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఏ రీతిలో స్తుతించాలి, ఏ సందర్భంలో స్తుతించాలి అనేటువంటి ఆలోచనలు. పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణకి క్లుప్తంగానే కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు జీవితాలు అంటే ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో వారు ఎర్ర సముద్రమును దాటి అరణ్యములోనికి ప్రవేశిస్తున్నటువంటి క్రమంలో నిర్గమాకాండము 15వ అధ్యాయంలో గుర్తు చేయబడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే మిరియాము అక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి విధానాన్ని మనకు కనపరుస్తూ ఉంటాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయాన్ని గమనించగలిగితే పాత నిబంధన కాలంలో భక్తులు ఎలా దేవుని స్తుతించారు?
వారు స్తుతించేటువంటి క్రమము ఎలా ఉంది? ఈరోజు మనము స్తుతించాలి అంటే సంగీత వాయిద్యములు కావాలి కదా. ఈరోజు గబగ మంచి సౌండ్ సిస్టమ్ లేకపోతే మనము దేవుని స్తుతించలేం, మంచి మ్యూజిక్ లేకపోతే దేవుని స్తుతించలేం. ఎందుకంటే స్తుతించాలి అంటే ఆ హృదయాంతరంగంలో కదలికలు రావాలా, అవునా? ఏదో ఒక శబ్ద తరంగాలు శరీరాన్ని వైబ్రేషన్ రావాలి. వైబ్రేషన్ ఉంటేనే కానీ శరీరం అలా ఊగడానికి అవకాశం ఉంటుంది, అవునా కాదు? వైబ్రేషన్ ఉండాలి. ఆ సౌండ్ సిస్టము ఎంత గొప్పగా ఉంటే అప్పుడు మాత్రమే పూనకం అనేటువంటిది కదా లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాల్లో. కానీ దేవుని యొక్క జీవితాన్ని గమనించగలిగితే, దేవుని బిడ్డల యొక్క జీవితాన్ని గమనించగలిగితే స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి మనసును గురించి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. నీకు నిజంగా మనసులో ప్రభువు పట్ల గొప్ప విశ్వాసం అనేది ఉంటే, నమ్మకం అనేది ఉంటే ఏ వైబ్రేషన్ నేను తాకవసరం లేదు, ఏ శబ్ద తరంగాలు నీ శరీరాన్ని ప్రేరేపించ అవసరం లేదు, ఏ విధమైనటువంటి ధ్వని శబ్దము నీ శరీరంలో కదలికలను తీసుకుని అవసరం లేదు. కానీ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు నీలోనికి ఆ యొక్క వాక్య ప్రభావము, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము నీలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి క్రమంలో అసలు దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని కార్యములు ఏమై ఉన్నాయో నీ హృదయ లోతుల్లో నుండి నీకు తెలియనటువంటి రీతిలోనే నీవు దేవుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉంటావు. దేవుని స్తుతించడం అంటే కేకలు వేయటం కాదు, దేవుని స్తుతించడం అంటే ఆర్భాటముతో గంతులు వేయటం కాదు, దేవుని స్తుతించడం అంటే ఇష్టానుసారం అనేటువంటి రీతిలో సమాజంలో అనేక మందికి కనపడటం కాదు. కానీ స్తుతి ఆరాధన అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగములో దేవుని యందలి భక్తి భావములను పెంపొందింప చేస్తూ కొనియాడటమే అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఉదాహరణకి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవితాలు అరణ్య మార్గములో గుండా, అంటే ఎర్ర సముద్రమును దాటి వారు అరణ్య మార్గములోనికి నడిపించబడినటువంటి క్రమంలో ఇక్కడ మిరియాము, మోషే వీరందరూ కూడా చక్కటి కీర్తన పాడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 15వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని గమనించగలిగితే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడురి, యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా రక్షణయు, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. పిల్లలు గమనించండి, ఎంత చక్కటి మాట వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతుందో. ఈ కీర్తన అంతా కూడా నిర్గమాకాండము 15వ అధ్యాయంలో రాయబడినటువంటి, అనగా వారు పాడినటువంటి పాట కీర్తన మనం గమనించగలిగితే దేవుని కార్యాలన్నింటినీ కూడా, దేవుని క్రియలన్నింటినీ కూడా, దేవుడు చేసిన మేలులన్నింటినీ కూడా, ఆయన అద్భుతాలన్నింటినీ కూడా పాట రూపంలో పాడుచు దేవుని కొనియాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఈనేటి దినాల్లో దేవుని కార్యాలు నీ జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. ఏ రోజున్నా వాటిని పాట రూపంలో పాడగలిగావా? ఇది మనకు సాధ్యము కాదే. ఎవరో రాసిన పాటలే మనం పాడగలుగుతాము. కానీ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యాలన్నింటినీ కూడా ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఒక మాటను మనసులోనికి తీసుకోండి. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రికాల సమయంలోనైనా, ఉదయకాల సమయంలోనైనా, ఏకాంత సమయంలో ఒక్కసారి మీ మనసును నిమ్మలపరుచుకొని మీ హృదయాన్ని దేవుడి తట్టు తిప్పి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ, ఒక్కసారి మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా వెనకకు మరల్చుకుంటూ, ఇప్పటి వరకు దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఒక్కొక్క మేలుకరమైనటువంటి కార్యాలను రాసుకుంటూ, ఒక పెన్ను పేపర్ తీసుకొని వాటిని రాసుకుంటూ, వాటి మీద మీరు చేయి పెట్టి దేవుని స్తుతించగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి కొనియాడగలిగితే, వాటిని బట్టి దేవుని నామాన్ని గొప్ప చేయగలిగితే ఆ జీవితం ఎంత ధన్యకరమైనటువంటిదో. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకరమైనటువంటి కార్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం.
మనం విడిచిపెడుతూ ఉన్నాం, వాటిని విస్మరిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మన జీవితాలు రూపాంతరము చెందుతున్నటువంటి క్రమంలో మనం ఎప్పుడూ కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే పిల్లరా, ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కదా, నీవు దేవుని సన్నిధిలో సరైనటువంటి రీతిలో సరైనటువంటి సమయానికి నువ్వు కనపడలేకపోతూ ఉన్నావు అంటే దేవుని స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలోనికి నువ్వు రాలేకపోయావు. దేవుని సన్నిధిలోనికి సరైనటువంటి సమయానికి నువ్వు దేవునికి కనపరుచుకోలేకపోతూ ఉన్నావు అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలోనికి నీ మనస్సు రాలేదు, నీ హృదయం రాలేదు, నీ జీవితంలో ఆ యొక్క ఆత్మ నడిపింపు అనేటువంటిది నీవు పరిపూర్ణంగా పొందుకోలేకపోయావు అనేటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కొరాహు కుమారులు అంటారు కదా, కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన మనం గమనించగలిగితే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, దేవుని మందిర ద్వారములు ఎప్పుడు తెరవబడతాయి అనేటువంటి ఆలోచన, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతూ ఉందో దేవుని కొరకు ఒక హృదయము తృష్ణగొనితే, ఒక హృదయము దేవుని కొరకు తృష్ణగొంటే దేవుని మందిర ద్వారములు తెరవబడక మునిపే ఆ వ్యక్తి దేవుని యొక్క తలుపు ఎదుట కాచుకుంటాడంట. దేవుని యొక్క ద్వారములు ఎదుట నిలవబడి ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో అడుగు పెడదామా, ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఆరాధిద్దామా, ఎప్పుడెప్పుడు దేవునిలో పరవశిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుని నామాన్ని గొప్ప చేస్తూ దేవుని చేత దీవెనకరమైనటువంటి కార్యాలు జీవితంలో పొందుకుందామా అని ఆ భక్తుడు కోరాహు కుమారుల యొక్క ఆ బిడ్డల జీవితాలని ఈ 42వ సంకీర్తనలో మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము దేవా నీ ఆశపడుచున్నది, కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, దేవుని కొరకు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు దేవుని వచ్చేదను, సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదును. ఈ యొక్క ఆలోచన విధానము నేటి దినాలలో క్రైస్తవుల యొక్క హృదయాలలో కలగాలి అంటే వారు దేవుని స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలోనికి రావాలి. వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి సమయంలోనే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఎలా ఒక దిక్కు నుంచి మరొక దిక్కుకు పరిగెడుతూ ఉందో, తన ఆశను తన దప్పికను తీర్చుకోవడానికి ప్రాకులాడుతూ ఉందో, క్రీస్తును రుచి చూచినటువంటి వాడు, దేవుని ప్రేమను రుచి చూచినటువంటి వాడు, దేవుని నామమును ఎరిగినటువంటి వాడు, ఆయన మహిమను తెలుసుకున్నటువంటి వాడు ఆయన సన్నిధిలో కనపడటానికి అలా పరితపిస్తూ ఉంటాడు. అటువంటి హృదయాలన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి పరితపిస్తాయంట. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటాడు కదా. 2 దినాల్లో చాలామంది హృదయాలు తృష్ణగొంటూ ఉంటాయి, దప్పిగొంటూ ఉంటాయి, ఆశతో అలమటిస్తూ ఉంటాయి, కానీ అవి భౌతికంగా ఉంటాయి. భౌతికంగా నీ హృదయం ఎంత తృష్ణగా ఉన్నా కానీ, ఎంత ఆశపడుతున్నా కానీ, ఒక్కసారి ప్రభు వైపు నువ్వు తిరుగు చూడు, ఒక్కసారి ప్రభువులో పరవశించడానికి ప్రయత్నించు, ఒక్కసారి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన వెంబడించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు ఎప్పుడూ కూడా కోల్పోలేవు. దానిలో ఉన్నటువంటి మాధుర్యము ఎన్నడూ కూడా నీ జీవితంలో నుండి తీసివేయబడదు. నీకెన్ని కష్టాలున్నా, నీకెన్ని శ్రమలున్నా, నీకెన్ని బాధలున్నా, నీకెన్ని ఆటంకములున్నా, ప్రభువుని స్తుతించడానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే, ప్రభువుని ఆరాధించడానికి నువ్వు ఇష్టపడగలిగినట్లయితే, నీ జీవితంలో పిల్లరా మధురమైనటువంటి మాధుర్యమైనటువంటి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. అది స్తుతిలో ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనము పిల్లరా. ఈరోజు నీ జీవితం మధురంగా లేదు, మధురంగా ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. చాలామంది కుటుంబాలను మనం గమనించగలిగితే దేవుని వాక్యం ఎరిగినటువంటి వారే, బాల్య దినాల నుంచి దేవుని యొక్క వాక్యము తెలిసినటువంటి వారే, దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులు గ్రహించగలిగినటువంటి వారే, కానీ మాధుర్యమైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి నిలబడలేనటువంటి హృదయాలు ఎన్నో కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. మనం గమనించగలిగితే
మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది కదా. మన జీవితాలు ఎక్కడ ధన్యకరంగా ఉన్నాయి అంటే దేవుని కృపలో నివసించినప్పుడే, దేవుని ప్రేమలో ఉన్నప్పుడే, అప్పుడే మన జీవితానికి ఒక ధన్యత ఉన్నది. కానీ లోకములో నువ్వు బ్రతికినటువంటి బ్రతుకుకు ఒక ధన్యత ఉందా అంటే అది వ్యర్థమైనటువంటి జీవితము, అది నిరుపయోగమైనటువంటి జీవితము. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా మధురమైనటువంటి జీవితాలుగా మార్చగలిగినటువంటి వాడు ఆయనే అనేటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ సమయంలో క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని గమనించగలిగితే నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని మార్గములో నడుస్తున్నటువంటి వాడు, అటువంటి యథార్థత కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి భక్తుడు భూమి మీద లేడు అనేటువంటి సాక్ష్యము కూడా పొందుకున్నటువంటి వాడు యోబు భక్తుడు. పిల్లరా, అంత శ్రేష్టమైనటువంటి యథార్థత, నీతి, న్యాయము యోబు భక్తుని యొక్క జీవితంలో ఉన్నాయి. అయితే యోబు భక్తుడు లోకములో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎంత నీతిమంతుడైనా, ఎంత యథార్థవంతుడైనా, ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడైనా, ఎంత దేవుని సముఖములో సజీవుడిగా ఆయన మార్గములో నడిచినటువంటి వాడైనా యోబు భక్తుడు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆయన ఎదుర్కొన్నటువంటి బాధలు అనేకమైనటువంటి రీతుల్లో ఆయన మరణము అయిపోతే బాగుండేమో అనేటువంటి ఆలోచనలోనికి నడిపించినటువంటి మరి విధానము యోబు భక్తుని యొక్క జీవితంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లలు గమనించండి, యోబు పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం గమనించగలిగితే, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కష్టములో, దుఃఖములో, వేదనలో, బాధనలో దేవుని స్తుతించినటువంటి యోబు భక్తుని యొక్క జీవితాన్ని గమనించగలుగుతూ ఉన్నాం. వర్తమానం వచ్చింది, భయంకరమైనటువంటి సుడిగాలి నీ కుమారులు నివసిస్తున్నటువంటి గృహాన్ని పడద్రోసింది. నీ పిల్లలందరూ 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది కూడా మరణమైపోయి ఉన్నారు. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను వర్తమానమునికి తెలియపరచడానికని ఒక దాసుడు వచ్చి యోబుకు ఆ యొక్క వర్తమానము తెలియపరిచిన వెంటనే యోబు తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో ఏ భక్తునికున్నది ఈ మనసు? నేటి దినాల్లో ఎవరు కలిగి ఉంటారు ఇటువంటి ఆలోచన?
ఒక ప్రక్కనేమో భయంకరమైనటువంటి హృదయాన్ని కలిచివేసేటువంటి బాధ, తన యొక్క తాను ప్రేమించినటువంటి పిల్లలు దూరం అయిపోయారనేటువంటి లోపల తన యొక్క హృదయాన్ని పగలగొడుతున్నటువంటి యొక్క ఆలోచన, భయంకరమైనటువంటి వేదనతో దుఃఖముతో నిండిపోయినటువంటి హృదయముతో ఉన్నటువంటి యోబు భక్తుడు ప్రియులారా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించగలిగితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. స్తుతి చెల్లించాలి అంటే ఏదో మేలు జరిగితేనే చాలామంది స్తుతి చెల్లిస్తారు, ఏదో గొప్ప గొప్ప కార్యాలు జరిగితేనే దేవుని స్తుతిస్తారు, ఏదో ఆశీర్వాదాలు జీవితంలో సంభవిస్తేనే దేవుని నామాన్ని స్తుతించడానికి ఇష్టపడతారు. ఏ చిన్న చిన్న కష్టాలు వస్తే, చిన్న చిన్న శ్రమలు వస్తే, చిన్న చిన్న బాధలు వస్తే, చిన్న చిన్న ఆటంకాలు అవరోధాలు వస్తే దేవుని స్తుతించాలా? ఏ సమయంలోనైనా దేవుని స్తుతించాలా? ఏ స్థితిలోనైనా దేవుని స్తుతించాలా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించాలా? దేవుని స్తుతించడానికి మన యొక్క జీవితాలు ఉన్నాయి. దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేయటానికి ఆయన బిడలమైనటువంటి మనము ఆయన సన్నిధిలోనికి పిలువబడినటువంటి వారుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, హన్నా గురించి మనందరికీ తెలుసు. సంతానం లేక బాధపడుతున్నటువంటి సమయంలో అనేక మంది సూటిపోటి మాటలు కదా. లోకంలో మనుషుల యొక్క మనస్తత్వాలు అంతే. ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నారు అంటే, ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నారు అంటే, ఎవరి జీవితంలోనైనా ఏదైనా కుదువుగా కనపడుతూ ఉందంటే కదా, వారి జీవితంలో అది లేదనేటువంటి బాధ కన్నా ఇతరులు మాట్లాడేటువంటి మాటలు వారిని బాధ పెడుతూ ఉంటాయి, వారి హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. అన్న యొక్క జీవితంలో సంతానము లేకుండా మరి అనేకమైనటువంటి రీతుల్లో ఆమె సంతానము కొరకు ఎదురు చూసినటువంటి క్రమంలో ఎన్ని మాటలో, ఎన్ని అవమానములో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఇబ్బందులో, ఒకానొక సమయంలో తానంతటికి తానే మరణమైపోతే బాగుండేమనేటువంటి ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతూ లోపల కుమిలిపోతున్నటువంటి హృదయము, లోపల ఎంతో వేదనతో పగిలిపోయినటువంటి హృదయము, అటువంటి దుఃఖకరమైనటువంటి హృదయంలో నుండి పిల్లరా దేవుని చెంతకు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అన్నాను దేవుని దర్శించలేదా? ఈరోజు నీకు కష్టం వచ్చిందని నువ్వు దూరంగా ఉండవసరం లేదు. ఈరోజు నీకు బాధ వచ్చింది కదా అని నీవు దేవుని స్తుతించడం మానవసరం లేదు. కానీ నీకు కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ నీవు దేవుని స్తుతించు, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు దేవునిలో ఆనందించు, దేవుడు నీ జీవితాన్ని గొప్పగా మారుస్తాడు. నీవు దేవుని స్తుతించడానికే ఆయన చేత పిలువబడ్డావు అనేటువంటి సంగతి అన్నడు కూడా మరవకూడదు అనేటువంటి మాటను ఈ యొక్క వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా వారికి ఎదురైనటువంటి శ్రమల్లోనే వారు దేవుని స్తుతించి గొప్పవారిగా మారినట్లుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ప్రియులారా, ఈరోజు అటువంటి భయంకరమైనటువంటి కష్టాలు మనకు లేవే. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నేటి దినాల్లో మనకున్నాయా? మరి ఎందుకు అలక్ష్యమో, ఎందుకు నిర్లక్ష్యమో? దేవుని స్తుతించడానికి ఎందుకు మనం చేతులు దేవుని తోటి ఎత్తలేకపోతూ ఉన్నాము? ఎందుకు మన పెదవులు తెరలేకపోతూ ఉన్నాము? ఎందుకు మన హృదయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామమును పరవశిస్తూ కీర్తించి కొనియాడేటువంటి రీతిలో ఆయన నామాన్ని హెచ్చించలేకపోతూ ఉన్నాం? దావీదు భక్తుడైతే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను మహారాజు దేవాలయమును కట్టడానికి మునుపు దేవుని స్తుతించడానికి ఇంచుమించు 4000 మంది వాయిద్యములను వాయించేటువంటి వారిని నియమించాడంట. సొలొమోను మహారాజు దేవుని మందిరమును కట్టడానికి పూనుకునేటువంటి క్రమము. దావీదు మహారాజు మందిర నిర్మాణము కొరకు సమస్త సామాగ్రిని కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు. సమకూర్చుకుంటూ సొలొమోనుకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, దేవుని మందిరమును కట్టాలి, దేవుని నామ ఘనత కొరకు ఒక సుందరమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవాలయమును నిర్మించాలి. ఇదిగో గుడారములో నివసిస్తున్నటువంటి మందసము, రాజేమో అంతఃపురములో ఉంటూ ఉన్నాడు, దేవుని మందసమేమో డేరాలో గుడారములో నివాసం ఉంటుంది. రాజేమో దేవదారు వృక్షములతో నిర్మించబడినటువంటి పెద్ద పెద్ద అలంకారములతో కూడినటువంటి గృహాలలో దేవుని బిడ్డలైనటువంటి వారు నివసిస్తూ ఉన్నారు. దేవుని మందిరమేమో స్తుతించలేక వెలవెలబోతూ ఉంది కదా. ఈరోజు దేవుని మందిరము వెలవెలబోతూ ఉంది. స్తుతించేటువంటి వారు లేరు, పాటలు పాడేటువంటి వారు లేరు, కొనియాడేటువంటి వారు లేరు, వాయిద్యములు వాయించేటువంటి వారు లేరు.
ఎదురు చూడాలా, పాటలు పాడేవారు వస్తారేమోనని ఎదురు చూడాలా, వాయిద్యములు వాయించేటువంటి వారు వస్తారేమోని ఎదురు చూడాలా, ఎవరైనా చప్పట్లు కొడతారేమోనని ఎదురు చూడాలా. అవునా కాదా? అయినా చప్పట్లు కొట్టారు. కొడతారా? కొట్టారు. మీరు కొట్టుకోండి, మేము ఆనందిస్తాం. ప్రేక్షక పాత్ర. ప్రస్తుత దినాల్లో ఎంటర్టైన్మెంట్ అంతే కదా. వర్షిప్ అనేటువంటిది ఆరాధన అనేటువంటిది హృదయానికి సంబంధించింది. ప్రస్తుత దినాల్లో ప్రతి క్రైస్తవుని యొక్క హృదయము ఆరాధనకు నిలయమైనటువంటి హృదయం. అవునా కాదా? ఈరోజు నీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయమా కాదా? అవునన్న వాళ్ళు చేయి పైకెత్తండి. నా హృదయము పరిశుద్ధాత్మకు నిలయమే. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారి యొక్క హృదయము పరిశుద్ధాత్మకు నిలయము. పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి హృదయము ఏదైనా కానీ దేవునిలో పరవశించాలా, దేవునిలో ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని నామాన్ని గొణపరచాలా. ఈరోజు నీ హృదయము దేవుని ఆలయం అయితే, అది పరిశుద్ధాత్మకు నిలయమైతే ఎందుకు నీవు ఆరాధించలేకపోతూ ఉన్నావు? ఎందుకు దేవుని స్తుతించలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ హృదయాంతరంగంలో దేవుని స్తుతించి ఆరాధించడానికి అటువంటి ఆలోచన విధానం కలిగి జీవించలేకపోతూ ఉన్నావు అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగినట్లయితే, నేను ఆత్మ సంబంధమైనటువంటి వాడనా, శరీర సంబంధమైనటువంటి వాడనా? ఆత్మ సంబంధమైనటువంటి వాడైతే దేవునిలో ఆనందించడానికి ఇష్టపడతాడు. శరీర సంబంధమైనటువంటి వాడైతే, భూ సంబంధమైనటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి వాడైతే దేవుని స్తుతించడానికి తన మనస్సును నిలపలేడు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో చేతులెత్తి ఆయన కొనియాడటానికి, తను దేవుని సన్నిధిలో కనపడటానికి ఇష్టపడలేడు. పిల్లరా, దేవుని సన్నిధిలో కనపడడానికి ఇష్టపడడు. దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టం లేనటువంటి వాడు ఆయన బయటే నిలబడతాడు అనేటువంటి మాట వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని గమనించగలిగితే 23వ అధ్యాయంలో దావీదు నిండు వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి క్రమంలో సొలొమోను మహారాజుకి, ఇశ్రాయేలు సమూహానికి జ్ఞాపకం చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలలో లేవీయుల్లో నుంచి ఆ 30 సంవత్సరములు పైబడినటువంటి వారందరినీ కూడా, 30 సంవత్సరములు పైబడినటువంటి వారందరినీ, 50 సంవత్సరములు లోపునటువంటి వారందరినీ కూడా ఒక సమూహంగా పోగు చేస్తూ మరి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 23వ అధ్యాయం 3వ వచనము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలలో చేర్చబడి వారి సంఖ్య 38,000 పురుషులు. 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది 24,000 మంది మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, 6,000 మంది న్యాయాధిపతులుగాను ఉండేది. 4,000 మంది పాలకులుగా నియమింపబడి, మరి 4,000 మంది నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో స్తుతించువారిగా నియమింపబడి అంటారు కదా. అంత గొప్ప ఆ ప్రక్రియ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుందో. వీరు కేవలము దేవుని యొక్క మందిర నిర్మాణము కొరకును, దేవుని స్తుతించి ఆరాధించుట కొరకు నియమింపబడినటువంటి వారు. మొత్తము 38,000 మంది ఎన్నిక చేయబడినటువంటి క్రమంలో ఆ 38,000 మందిలో 24,000 మంది మందిరపు పని విచారించడానికి నియమించబడ్డారంట. అంటే మందిరము కట్టేటువంటి క్రమంలో ఈ 24,000 మంది విచారణకర్తలుగా ఉన్నారంటే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది మందిరము పని చేయుచున్నారో. పని చేసేటువంటి వారు వేరు, జరుగుతున్నటువంటి పనిని విచారించేటువంటి వారు వేరు. అవునా కాదా? సూపర్వైజర్స్ అంటాం కదా, విచారించేటువంటి వారు. పని ఎలా జరుగుతుంది, పని ఏ విధంగా చేస్తూ ఉన్నారు, పని చేయటానికి వారిని పురమాయించడం కానీ, కేవలము పని చేయటానికి విచారణకర్తలుగా నియమించబడినటువంటి వారే 24,000 మంది. మందిరమును కడుతున్నటువంటి వారు ఇశ్రాయేలు సమూహంలో
కొన్ని లక్షల మంది దేవాలయమును కట్టుటకు శ్రమపడినట్లుగా వాక్య భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. రెండోది మనం గమనించగలిగితే 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. 4,000 మంది యెరూషలేము పట్టణము ద్వారములు ఎదుట నిలబడేటువంటి ద్వారపాలకులుగా నియమించబడ్డారు. 4,000 మందిని గమనించగలిగితే దేవుని ఎదుట, దేవాలయము ఎదుట, మందస్సము ఎదుట స్తుతి చేయు నిమిత్తము నియమించబడినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం కదా. ప్రస్తుత దినాల్లో 10 మంది కూడా దేవుని స్తుతించలేనటువంటి స్థితిలో దేవాలయాల్లో కనపడుతూ ఉన్నారు. ఏళ్ళ మీద లెక్క పెట్టుకునేటువంటి స్థితిలో నేటి దినాల్లో దేవుని స్తుతించేటువంటి వ్యక్తులను కనుగొనవలసినటువంటి పరిస్థితి ఆసన్నమవుతూ ఉంది. ఎందుకు నువ్వు దేవుని స్తుతించలేకపోతూ ఉన్నావు? ఎందుకు దేవుని ఆరాధించలేకపోతూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని తాకక, నీవు దేవుని రుచి చూడలేక, దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించలేక, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకునలేకపోవటం బట్టి, ఎందుకు దేవుని స్తుతి ఆరాధనలో ఆయన నామాన్ని హెచ్చించడానికి ఆయన సన్నిధిలో నీవు కనపడలేకపోతూ ఉన్నావు? నిజంగా ప్రియులారా, సమయానుకూలమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలోనికి చేరి కొయిరువారు పాటలు పాడొచ్చు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి సమయంలో, ఆ పాటల్లో పాడుతున్నటువంటి క్రమంలో సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారితో కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని గొప్ప చేయగలిగితే ఎంత గొప్పగా ఉంటుందో ఆరాధన. అవునా కాదా? పాటలు పాడేటువంటి క్రమంలో అందరితో కలిసి, అంటే కొయిరు వారితో కలిసి, సంగీత బృందముతో కలిసి సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా పాడుతూ ఉన్నటువంటి క్రమంలో దేవుని నామము ఎంత గొప్ప చేయబడుతూ ఉందో, ఆయన నామము ఎంత మహింపరచబడుతూ ఉందో. నేను అనుకుంటాను కదా, స్తుతి ఆరాధన కేవలము గోడలకు పరిమితం అవుతుందేమో, స్తుతి ఆరాధన కేవలము కుర్చీలకు పరిమితం అవుతుందేమో, స్తుతి ఆరాధన కేవలము కొద్ది మందికి మాత్రమే పరిమితం అవుతుందేమో. మిగిలినటువంటి వారు ఎందుకు ఆ స్తుతి ఆరాధనలో పాల్గొనలేకపోతూ ఉన్నారు? మిగిలినటువంటి వారు ఎందుకు వారు కూడా నేను దేవుని స్తుతించాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి, నా హృదయంలో నేను కూడా దేవుని పట్ల పరవశం పొందాలి అనేటువంటి ఆలోచన వారి హృదయంలో కలిగి ఎందుకు సరైనటువంటి సమయమునకు దేవుని సన్నిధిలో తమను తామును కనపరుచుకోలేకపోతూ ఉన్నారు? కోరాహు కుమారులు అంటూ ఉన్నారు కదా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళదామని హృదయాలు తృష్ణగొని ఉన్నట్లుగా కోరాహు కుమారులు మాట్లాడుతూ ఉన్నట్లుగా 42వ సంకీర్తనలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. జీవము గల దేవుణ్ణి దర్శించడానికి హృదయాలు తృష్ణగొనాలి, ఆయన సన్నిధిలో కనపడటానికి హృదయాలు తృష్ణగొనాలి అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఇంకొక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో మనం గమనించగలిగితే కీర్తనకారుల యొక్క జీవితాలలో ఉన్నటువంటి అనుభవాల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, ఒక మాట 52వ సంకీర్తన 9వ వచనంలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. 52వ సంకీర్తన 9వ వచనాన్ని గమనించగలిగితే దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన, నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. పిల్లలు గమనించండి, సొలొమోను దావీదు మహారాజు ఆశీర్వాదములు తన జీవితంలో పొందుకునేటువంటి క్రమంలో ఎప్పుడూ కూడా దేవుని విస్మరించలేదు. స్తుతించడం అనేది ఎప్పుడూ కూడా మానలేదు. ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించడానికి దావీదు మహారాజు ఇష్టపడినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్న 34వ కీర్తన గమనించిన మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రారంభ వచనంలో గమనించగలుగుతూ ఉంటాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. కీర్తనాకారులు అందరూ కూడా దేవుని నామాన్ని గొప్ప చేశారు, దేవుని స్తుతించారు, దేవుని కీర్తించారు. ఎందుకంటే మేము దేవుని చేత దీవించబడ్డాం, మేము దేవుని చేత నడిపించబడ్డాం. మా శత్రువులు మా మీదకి దండెత్తి వచ్చినటువంటి క్రమంలో మా శత్రువుల మీద మా దేవుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు, మాకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. శ్రమల్లో నుండి మమ్మల్ని విడిపించాడు, బాధల్లో నుండి మమ్మల్ని తప్పించాడు,
విరోధుల నుండి మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మా దేవుని మేము స్తుతిస్తూ ఉన్నాం, మా దేవుని మేము గొప్ప చేస్తూ ఉన్నాం. దేవుని స్తుతించడం వలన దీవించబడినటువంటి వారే ఉన్నారు, కానీ నష్టపోయినటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. పిల్లరా, ఎవరైనా ఉన్నారా? నేను దేవుని స్తుతించడం వలన నష్టపోయాను, నేను దేవుణ్ణి ఆరాధించడం వలన సర్వాన్ని కోల్పోయాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే నేను అంటాను కదా, ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలో దేవుని స్తుతించి నష్టపోయినటువంటి వాడు లేడు. దేవుని స్తుతించి దీవించబడిన వాడే ఉన్నాడు, కానీ దేవుని స్తుతించి ఆ గొప్ప చేయబడినటువంటి వాడే ఉన్నాడు, కానీ దేవుని స్తుతించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి వారే ఉన్నారు, కానీ నష్టపోయినటువంటి వారు ఎవరూ కూడా భూప్రపంచంలో లేరు అనేటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే వాక్యములో అంటాడు కదా, నీవు దాన్ని నెరవేర్చితవు గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదును, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. స్తుతి అనేది పరిమితమైనటువంటిది కాదు పిల్లరా. చాలామంది ఏదో ఒక సందర్భానుసారంగా ఆ సమయానికి మాత్రమే ప్రభువుని స్తుతించి విడిచిపెడుతూ ఉంటారు, సందర్భానుసారంగా స్తుతిస్తూ ఉంటారు. కొంతమంది యొక్క జీవితాలను గమనించగలిగితే కేవలము ఆదివారము మాత్రమే, పరిశుద్ధ దిన ఆరాధనలో మాత్రమే దేవుని స్తుతించి మిగిలినటువంటి దినాలన్నిటినీ కూడా వారికి అనుకూలమైనటువంటి దినములుగా మార్చుకుంటారు. కేవలము ఒక ఆదివారం మాత్రమే స్తుతి దినముగాను ఆరాధన దినముగాను ఎంచుకొని మిగిలినటువంటి దినాలన్నిటినీ కూడా వ్యక్తిగతమైనటువంటి లోకానుసారమైనటువంటి దినాలుగా మార్చుకుంటారు. కానీ నిజమైనటువంటి భక్తుని యొక్క జీవితం ఎలాంటిదో తెలుసా? దేవుణ్ణి రుచి చూసినటువంటి హృదయంలో ఉన్నటువంటి పరవశం ఏమిటో తెలుసా? కీర్తనాకారుడు గుర్తు చేస్తాడు. 63వ కీర్తన మనం గమనించగలిగితే, కీర్తనల గ్రంథము 63వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి మాటే ఈ మాట కూడా. 63వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను, నీవు నాకు సహాయకుడు నీ రెక్కల చాటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసేదని అంటాడు. చూసారా పిల్లలు ఎంత మాట? ఈ 63వ కీర్తన అంతా కూడా, దేవా నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఇందాక 42వ సంకీర్తనలో కీర్తనాకారుడైనటువంటి కోరాహు మాట్లాడినటువంటి మాటను గమనించగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు 63వ సంకీర్తనలో మనం గమనించగలిగితే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది కదా. జీవము కలిగినటువంటి దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని స్తుతించడానికి ఒక వ్యక్తి యొక్క హృదయము ఎంత పరితపించాలి అంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నీ సన్నిధిలోనికి వస్తే ఎంత ఆనందమో కదా. దేవుని సన్నిధిలోనికి వస్తే పరవశించాలి ఒక విశ్వాసి యొక్క హృదయము, గొంతులు వేయాలి విశ్వాసి యొక్క హృదయాంతరంగము. దేవుని స్తుతించడానికి, ఆయనలో పరవశించి ఆనందించడానికి, ఆయన నామాన్ని కొనియాడటానికి దేవుని బిడలైనటువంటి వారు పరిగెత్తుకొని రావాలి. అలక్ష్యము, నిర్లక్ష్యం అనేటువంటిది నిజంగా దేవుని రుచి చూచినటువంటి హృదయంలో కనపడదు పిల్లారా. దేవుని రుచి చూచినటువంటి వాడు ఆయన స్తుతించడానికి, పరిగెత్తడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే స్తుతి యొక్క ప్రాముఖ్యతను ఈరోజు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. పరిశుద్ధ దినమందు సరైనటువంటి సమయంలో నీవు దేవుని సన్నిధిలో నువ్వు కనపరుచుకోగలిగినట్లయితే నిజంగా నీవు ధన్యుడివే. నీవు నీ జీవిత కాలమంతయు కూడా దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని నీవు కలిగి ఉంటావు అనేటువంటి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవిత కాలమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాల్లో నుండి మనము గమనించగలుగుతున్నటువంటి మాటల్లో మనం చూడగలిగినట్లయితే, చూడండి కీర్తనలో ఇంకొక మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. 75వ సంకీర్తన 9వ వచన భాగాన్ని కూడా ఒక్క మాట, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను, భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. పిల్లలు గమనించండి, ఈ యొక్క కీర్తనలన్నీ కూడా ఎక్కువ శాతము 150 సంకీర్తనలు 1వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు మనం
గమనించగలిగితే ఎక్కువ శాతము స్తుతి కీర్తనలే మనకు కనపడుతూ ఉంటాయి. దేవుని కార్యములు పొందుకుంటూ దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి వ్యక్తుల యొక్క హృదయాంతరంగములలో గొప్ప చేయబడినటువంటి దేవుని నామము మనకు కనపడుతూ ఉంది. ఈరోజు నీ హృదయంలో, నీ హృదయ లోతుల్లో నుండి దేవుని నామము గొప్ప చేయబడగలిగినట్లయితే నీ జీవితము ధన్యకరమే. ఈరోజు నీవు దేవుని నామాన్ని గొప్ప చేయగలవా? ఈరోజు నీవు దేవుని నామాన్ని హెచ్చించగలవా? ఈరోజు నీవు దేవుని నామాన్ని కొనియాడగలవా? ఈరోజు దేవుని నామమును అంత ఉన్నతమైనటువంటి నామముగా నీవు స్తుతించగలిగినటువంటి స్థితిలోనికి రావాలనేది దేవుని యొక్క తలంపై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. హల్లెలూయా, స్తుతి మహిమ పాట గమనించగలిగితే, అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ ఆనందాన్ని అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించారు. ఆత్మీయ ఆనందాన్ని అనుభవించినటువంటి వారు. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, ఆత్మలో ఆనందాన్ని అనుభవించలేనటువంటి వాడు దేవుణ్ణి స్తుతించలేడు. ఆత్మలో దేవుని పట్ల ఆనందాన్ని అనుభవిస్తూ పరవశించగలిగిన వాడే దేవుని స్తుతించగలుగుతాడు. ఇవి దేవుని కార్యాలు చూచినటువంటి హృదయానికి మాత్రమే తెలుస్తాయి దేవునిలో ఆనందించాలి అనేటువంటి ఆలోచన. మిగిలినటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉండొచ్చేమో, కాదంటలేదు. ఇశ్రాయేలుకు సర్వ సమూహము అరణ్య మార్గములో నడిపించబడుతుంది. కొన్ని లక్షల మంది ప్రజలు. పిల్లరా గమనించండి, ఐగుప్తు దేశములో దేవుడు ఇశ్రాయేలును నడిపించేటువంటి క్రమంలో ఆయన పగల మేఘస్తంభం వల్లే ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభం వల్లే ఉన్నాడు, వారి మధ్యలోనే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు, వారిలో నడుస్తూ ఉన్నాడు, వారి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు, వారి అక్కర్లు తీరుస్తూ ఉన్నాడు, వారు సనుగులు వెంచి ఉన్నాడు, వారు అడిగింది ప్రతిదీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. వారి మధ్యలో నడుస్తూ ఉన్నటువంటి క్రమంలోనే దేవుని స్తుతించే హృదయాలు ఉన్నాయి, దేవుని స్తుతించలేనటువంటి హృదయాలు ఉన్నాయి. దేవుని వెంబడించేటువంటి వారు ఉన్నారు, ఆయన్ని పరిపూర్ణంగా వెంబడించలేనటువంటి వారు ఉన్నారు. అందరూ ఆయన చుట్టూన్నటువంటి వారే, అవునా కాదా? ఇశ్రాయేలు అరణ్యంలో జరుగుతున్నటువంటి సంగతులను మనం గమనించగలిగితే అందరూ ఆయన చుట్టే ఉన్నారు, ఆయనతో నడుస్తూ ఉన్నారు. కానీ అందరూ ఆయన వాగ్దానం చేసిన దేశంలో ఉన్నారా అంటే అందరూ ఆయన వాగ్దానం చేసిన దేశంలో లేరు పిల్లరా. కేవలము యెహోషువ, కాలేబు సంతతి మాత్రమే, ఆ యొక్క గోత్రికులు మాత్రమే ఆయన వాగ్దానం చేసిన దేశంలో ఉన్నారు. కారణం ఏమిటంటే వారు పలికినటువంటి మాట ఏమిటంటే, మేము నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించామంటారు, మేము పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని వెంబడించామంటారు, మేము ఆయన ఆరాధించాము, మేము ఆయన వెంబడించాము. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి మేము ప్రవేశించగలిగామంటారు. ఆ యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనము గుర్తు చేసుకుంటే పిల్లరా, మిగిలినటువంటి వారు ఎందుకు ఆ యొక్క దేశాన్ని చూడలేకపోయారు? మిగిలినటువంటి వారు ఎందుకు ఆ వాగ్దాన దేశంలో దేవుని చేత నడిపించబడలేకపోయారు? దేవుడే కదా వారి మధ్యలో ఉన్నటువంటి వాడు, ఆయనే. అయినప్పటికీ కూడా ఆయన వారిని ఎందుకు ఆ దేశంలోనికి తీసుకుని వెళ్ళలేకపోయారు అంటే, నిండు మనసుతో వారు దేవుణ్ణి ఆరాధించలేకపోవటమే.
పరిపూర్ణమైనటువంటి హృదయంతో వారు దేవుని కొనియాడి వెంబడించలేకపోవటం. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలోనికి వచ్చినా కానీ, నువ్వెంతగా దేవుని సన్నిధిలో కనపడటానికి ఆయనకి కనపరుచుకున్నా కానీ, నీవు దేవుని స్తుతించేటువంటి మనసు కలిగి ఉండాలి, ఆరాధించేటువంటి హృదయం నీవు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు దేవునికి కనపడేటువంటి బిడ్డగా ఉంటావు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ నీ హృదయాంతరంగంలో ఆనందించగలిగి పరవశించగలుగుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. వాక్య భాగమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అంటాడు భక్తుడు, అంటాడు కదా, కీర్తనల గ్రంథము 30 కీర్తన 12వ వచనాన్ని గమనించగలిగితే, స్తుతించడంలో ఉన్నటువంటి కారణాల్లో మరి ఒక కారణాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. స్తుతించడంలో ఉన్నటువంటి కారణాలలో మరి ఒక కారణాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 30వ సంకీర్తన 12వ వచనము, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూడండి చక్కటి మాట. గోనెపట్ట అనే మాటను గమనించగలిగితే, ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో కానీ యూదుల యొక్క జీవితాల్లో కానీ వారు పాపము చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగువచ్చుచున్నది అనేటువంటి వార్త వారు తెలుసుకున్నప్పుడు వారు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దుఃఖ దినములు సలిపినటువంటి వారై రోదన ధ్వని చేయుచు దేవునికి మొరపెట్టేటువంటి వారు. పాత నిబంధన కాలములో గోనెపట్ట ఒకడు ధరించాడు అంటే, ఒకడు గోనెపట్ట కట్టుకున్నాడు అంటే, ఒకడు గోనెపట్ట తన మీద వేసుకుని బూడిద చల్లుకున్నాడు అంటే అతని హృదయము భయంకరమైనటువంటి వేదనతో నలిగిపోయినటువంటి హృదయముగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. అతడు ఏదో కష్టములో ఉన్నాడు, అతడు ఏదో బాధలో ఉన్నాడు, అతడు ఏదో దుఃఖములో ఉన్నాడు. ఆ దుఃఖము నుండి, ఆ బాధ నుండి అతడు విడుదల పొందుకోవటానికి గోనెపట్ట ధరించి ఉన్నాడు అనేటువంటి మాటను గ్రహించాలి. పాత నిబంధన కాలంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు గోనెపట్ట ధరించట్లో మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి తనకున్నటువంటి కష్టాన్ని బట్టి, రెండోది దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుందని తెలుసుకొని ఉగ్రత నుండి తప్పించబడేటువంటి విధానమును బట్టి. ఇక్కడ కీర్తనాకారుడు గుర్తు చేస్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు అంటాడు. నిజమే, ఒక భయంకరమైనటువంటి సమస్యలో ఉన్నాడు దావీదు భక్తుడు. 30వ కీర్తన మనం గమనించగలిగితే, ఈ 30వ కీర్తన ప్రారంభం నుంచి కూడా దావీదు భక్తునికి శ్రమ వెంటాడుతూ ఉంది. శత్రు సమూహము అతను వెంబడిస్తూ ఉంది. అతను చుట్టూ కష్టాలు చుట్టుముడుతూ ఉన్నాయి. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. అనేకమైనటువంటి వేదనలో గుండా, శ్రమల్లో గుండా దావీదు భక్తుడు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు బలముగా ఉన్నాడు, దేవుడు కోటగా ఉన్నాడు, దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుడు దుర్గముగా ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకుని యోబు భక్తుడు ముందుకు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒక సమయంలోనికి వచ్చిన తర్వాత దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి గోనెపట్ట అనేటువంటి దుఃఖాన్ని దేవుడు తొలగించాడు. ఎందుకంటే సౌలు దావీదు మహారాజును వెంటాడుతూ ఉన్నాడు. దావీదుని సౌలు మహారాజు చంపడానికి అనేకమైనటువంటి రీతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒకానొక సమయంలో పిల్లరా, దావీదు దగ్గరికి సౌలు వచ్చినప్పటికీ కూడా సౌలు దావీదును చంపేటువంటి అవకాశం ఉన్నా, దావీదు సౌలును చంపేటువంటి అవకాశం ఉన్నా కానీ, వారిరువురు ఎదురెదురు పడినా కానీ మరణం అనేటువంటిది వారిరువురి జీవితంలోనికి ప్రవేశించకుండా సమాధానము వారి జీవితంలో దొరికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అదొల్లమ గుహలో మనం గమనించగలిగితే అక్కడ సౌలు దావీదు గుహలో సేదతీరుతున్నటువంటి క్రమము, వెంటాడుతూ వెళుతున్నటువంటి క్రమము, ఆ సౌలు కూడా గుహలో విశ్రమిస్తున్నటువంటి క్రమంలోనే దావీదు దగ్గరికి వెళ్ళి సౌలు పై వస్త్రము కోసుకుని వచ్చి మరలా తిరిగి సౌలుతో మాట్లాడినట్లుగా దావీదు మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ఎందుకంటే సమాధానకరమైనటువంటి పరిస్థితులను దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. దుఃఖ వస్త్రాలను తీసివేస్తూ ఉన్నాడు. మరి సంతోష వస్త్రాలను దావీదు యొక్క జీవితంలో దేవుడు మరలా తిరిగి అనుగ్రహిస్తున్నటువంటి సందర్భాలను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో చేయించినటువంటి క్రమంలో పాపము దావీదు యొక్క హృదయాన్ని వెంటాడుతూ ఉన్నటువంటి క్రమంలో దావీదు మొరపెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించి మరలా శ్రేష్టమైనటువంటి దేవుని స్తుతించేటువంటి స్థితిలోనికి
భక్తునికి దావీదు యొక్క హృదయాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో పిల్లరా దావీదు భక్తుడు దేవునిలో పరవశిస్తూ ఉన్నాడు. చూడండి 51వ కీర్తన మనం గమనించగలిగితే 51వ కీర్తనలో ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు పిల్లరా. 10వ వచనము, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సును కలగచేసి నన్ను దృఢపరచుము. నిజంగా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి గోనెపట్ట ధరించినటువంటి వాడిగా దావీదు భక్తుడు దేవుని వేడుకుంటూ ఉన్నాడు. అయ్యా, పాపము నన్ను ఏలుతూ ఉంది, పాపము నన్ను చుట్టుకుంది, పాపము నాలో ఉంది, ఆ పాపానంతటినీ కూడా తొలగించు, పాపాన్ని తీసివేయి, మంచి మనసు నాకి, స్థిరమైనటువంటి మనసు నాకి, సమ్మత కలిగినటువంటి మనసు నాకి, నిన్ను ఆరాధించేటువంటి హృదయం నాకి, నిన్ను వెంబడించేటువంటి స్థితి నాకు అనుగ్రహించని దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్న నిజమే కదా. అలా వేడుకున్నప్పుడే దావీదు భక్తునికి దేవుణ్ణి స్తుతించేటువంటి యోగ్యత లభించినట్లుగా, దేవుని స్తుతించేటువంటి భాగ్యము దొరికినట్లుగా, దేవుణ్ణి కొనియాడేటువంటి శ్రేష్టమైనటువంటి మేలుకరమైనటువంటి అనుభవాలు తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ దావీదు అడిగి గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నాడు కాబట్టి దేవుని స్తుతించగలిగాడు. ఈరోజు మన జీవితంలో ఎన్ని కార్యాలు ఉన్నా మనము దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాం. కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి విడుదల నొందినటువంటి దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని చేత దీవించబడినటువంటి దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మనము కూడా దేవుని స్తుతించాలా? దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకుంటున్నటువంటి మనము దేవుని స్తుతించాలా? దేవుని స్తుతించడానికి మనస్సు నిలపాలి అనేటువంటి మాటను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, 145వ కీర్తన నుంచి మనం గమనించగలిగితే, కీర్తనల గ్రంథము 145వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు, 145వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు స్తుతి కీర్తనలు. ఈ 5 కీర్తనలు కూడా దావీదు మహారాజు రాసినటువంటి స్తుతి కీర్తనలు. ఈ స్తుతి కీర్తనల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి కీర్తన, ఇందాక మనము ఉత్తర ప్రత్యుత్తరీతిగా పాడుకున్నటువంటి కీర్తన 148వ కీర్తన, ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకున్నటువంటి కీర్తన 148వ కీర్తన మనం గమనించగలిగితే, ఈ 148వ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి కదా. యెహోవాను స్తుతించండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, ఉన్నత స్థలము నివాసులారా యెహోవాను స్తుతించండి. పిల్లరా, మీరు గృహముకు వెళ్ళిన తర్వాత 148వ కీర్తన 1వ వచనము నుండి 14వ వచనం వరకు మీరు చదవండి. చదివి ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద రాయండి, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి ఎందుండే నీళ్ళ అందే కానీ, దేవుడు చేసిన సమస్త సృష్టి కానీ, ఈ లోకములో మనం వేటినైతే పలుకుతూ ఉన్నామో అవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయని కీర్తనలో రాయబడింది. దేవుని స్తుతిస్తున్నాయని కీర్తనలో రాయబడింది. పిల్లరా, దేవుని స్తుతించిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే నరుడు మాత్రమే. నరుడు మాత్రమే. లోకములో ఉన్నటువంటి సమస్తము దేవుని స్తుతిస్తూ ఉంది. ప్రకృతి దేవుని స్తుతిస్తుంది, ఆకాశము దేవుని స్తుతిస్తుంది, భూమి దేవుని స్తుతిస్తుంది కదా. సర్వచూడ ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుట అంటే ఎక్కడ అంటాడు, ఆయన దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, సైన్యములు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, సూర్య చంద్రులారా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, కాంతి గల నక్షత్రములు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, పరమాకాశములు, ఆకాశము పైనున్న జనములు ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. యెహోవా ఆజ్ఞయ్యగా పుట్టెను, యెహోవా నామము స్తుతించునుగాక. చూడండి, క్రింద వచనాలు మనం గమనించగలిగితే మరలా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 7వ వచనము, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి, అగ్ని వడగండ్లలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. చూడండి పిల్లరా, గడిచిన దినాల్లో తుఫాను అనే మాట వినపడితేనే ప్రస్తుత దినాల్లో ఎంత భయమో కదా. ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కానీ ప్రస్తుతము వరదలతో నిండిపోయినటువంటి ప్రాంతాలు కనపడుతూ ఉన్నాయి.
ఇది ఒక చిన్న వర్షము కనపడితేనే నీళ్ళల్లో నిండిపోతున్నటువంటి, అంటే నీళ్ళతో నిండిపోయినటువంటి ప్రాంతాలు కనపడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటువంటిదే, ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటిదే, ప్రతిదీ కూడా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేయుచున్నటువంటివే. దేవుని సృష్టి యావత్తూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ఒక దేవుని స్వరూపంలో నరుడు మాత్రమే స్తుతించమని దేవుణ్ణి చేత పిలువబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని స్తుతించేటువంటి స్థితిలో మనం ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అంచడు కదా వాక్యములో, ఈ వాక్యములు అంచడు మనకు గుర్తు చేయబడుతున్నటువంటి మాటలో 11వ వచనం నుండి గమనించగలిగితే మానవుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో కదా. మానవుల గురించి రాస్తూ, మానవుల్లో సామాన్యుడు ఉంటాడు, రాజు ఉంటాడు, అధిపతులు ఉంటారు, అధికారులు ఉంటారు, న్యాయాధిపతులు ఉంటారు, ప్రజలు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రతి వాడు కూడా భూరాజు మొదలుకొని సాధారణమైనటువంటి బాలుడు వరకు కూడా ఈ వాక్యములు గుర్తు చేస్తాడు. రాజు మొదలుకొని బాలుడు సహితము కూడా యెహోవా నామమును స్తుతించాల్సిందే. చూడండి వాక్యములు అంటాడు, చూడండి చదవండి పిల్లరా. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. పిల్లరా, దేవుని స్తుతించాలా, దేవుని స్తుతించాలా. దేవుని స్తుతించడానికి ఈ శ్రేష్టమైనటువంటి జీవిత అనుభవాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు నీవు ఇంకా దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి రాలేకపోయినట్లయితే, దేవుని స్తుతించేటువంటి, ఆయన ఆరాధించేటువంటి అనుభవంలోనికి ఒకవేళ ఇంకా నువ్వు రాకపోయినట్లయితే, ఈ క్షణంలోనైనా ప్రభువు నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్తుతించమని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు స్తుతించేటువంటి స్థితిలో ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు దేవుని స్తుతించలేకపోతూ ఉన్నావు అంటే ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. విగ్రహారాధపూరితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు దేవుని స్తుతించలేడు. విగ్రహములో జీవము లేదు, విగ్రహములలో కదలిక లేదు. విగ్రహారాధపూరితమైనటువంటి మానవుని యొక్క హృదయంలో కూడా జీవం ఉండదు, కదలిక ఉండదు అనేటువంటి మాట గుర్తు చేయబడుతూ ఉంది. దేవుని స్తుతించమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుని స్తుతించమని, దేవుని నామాన్ని గొప్ప చేయమని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకృతి దేవుని స్తుతిస్తూ ఉన్నది, దేవుని దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ఆకాశము దేవుని స్తుతిస్తూ ఉన్నది, భూమి దేవుని స్తుతిస్తూ ఉన్నది, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తూ ఉన్నది. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, పరీక్షించుకో. నీవు దేవుని స్తుతిస్తున్నావా లేదా? నీవు దేవుని ఆరాధిస్తూ ఉన్నావా లేదా? ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించి వెంబడించగలిగినటువంటి స్థితిలోనికి నీ యొక్క ఆత్మీయ జీవితము, అనుభవము అనేటువంటిది నడిపించబడి ఉన్నదా లేదా? ఒక్కసారి నీవు గుర్తు చేసుకో. ఆ అనుభవంలోనికి నువ్వు రాలేకపోయినట్లయితే ప్రభువుని అడుగు. కోరాహు కుమారులు దేవుని సన్నిధి ఎదుట నిలబడి ఎలా వారి యొక్క హృదయాలు తృష్ణగొన్నాయో, దావీదు భక్తుని యొక్క హృదయం ఎలా దేవుని స్తుతించడానికి తృష్ణగొని ఉన్నదో, పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వారందరూ కూడా ఎలా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేసి ఉన్నారో, ప్రభా నేను కూడా అలా నిన్ను స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాను. నీ నామాన్ని గొప్ప చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నీ నామాన్ని కొనియాడాలని ఆశపడుతూ ఉన్నాను. నీ నామానికి మహిమ తెచ్చేటువంటి కుమారునిగా నేను ఉండాలి, నీ నామానికి మహిమ తెచ్చేటువంటి కుమార్తెగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నానని ఒక్కసారి నీవు దేవుణ్ణి అడగగలిగినట్లయితే, నీవు దేవుణ్ణి కొనియాడగలిగినట్లయితే, ఆయన సన్నిధిలో ఆయనకి మొరపెట్టుకోగలిగినట్లయితే స్తుతించేటువంటి ఆత్మని నీకు ఇస్తాడు. పిల్లరా,
నువ్వు ఆయన స్తుతించలేకపోవడానికి, ఆరాధించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆ ఆత్మ నడిపింపు నువ్వు కలిగి జీవించలేకపోవటమే. దేవుడు నీకు ఆ యొక్క ఆత్మ నడిపింపునిస్తాడు. నీకు తెలియకుండానే నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధించుట, స్తుతించుట అనేది నీ హృదయంలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క నిమిషము మనందరము కూడా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో, మనతో మాట్లాడినటువంటి మాటల్లో ప్రభు పిలుస్తూ ఉన్నాడు స్తుతించమని. కడువర దినాలు పిల్లరా ఇవి, అపాయకరమైనటువంటి దినములు పిల్లరా ఇవి. ఈ కడువర దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, దుర్దినాలలో, పాపము బహుభయంకరంగా విస్తరిస్తున్నటువంటి దినాలలో, ప్రేమలు చల్లారుతున్నటువంటి దినాలలో, కపటత్వము పెరిగిపోతున్నటువంటి దినాలలో, ద్వేషములు అధికమవుతున్నటువంటి తరుణాలలో, నీతి న్యాయము కనుమరుగవుతున్నటువంటి సమయంలో నీవు దేవుని స్తుతించగలవా? నీవు దేవుణ్ణి ఆరాధించగలవా? నీవు దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డగా నీవు జీవించగలవా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువు నీతోనే మాట్లాడి తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని నీకు వినిపించాడు. నీవు ఆయన్ని వెంబడించేటువంటి బిడ్డగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతించడం అంటే దేవుని నామాన్ని గొప్ప చేయటము. ఆరాధించడం అంటే నీ హృదయంలో ఉన్నటువంటి భక్తి భావములలో దేవునిలో పరవశించడము. ఈ రెండు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నీ జీవితము శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి జీవితముగా మార్చబడుతూ ఉంది. ఒకవేళ మారో అనుభవం నీలో ఉందా? చేదైనటువంటి అనుభవం నీలో ఉందా? శ్రమలు నీలో ఉన్నాయా? కష్టాలు నీలో ఉన్నాయా? నువ్వెటువంటి కష్టాల్లో ఉన్నా, నువ్వెటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ క్షణములోనే నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకో. ఈ క్షణములో నిన్ను నీవు ప్రభు చేతులకు అప్పగించుకో. ప్రభువా, నీ కుమారునైనటువంటి నన్ను ఒక్కసారి దర్శించయ్యా. నీ కుమార్తెనైనటువంటి నన్ను నీ ఒక్కసారి దర్శించయ్యా. అయ్యా, నీ బిడ్డగా ఉన్నాను, స్తుతించేటువంటి అనుభవం నాలో లేకుండా పోయిందయ్యా. అయ్యా, నీ బిడ్డగా ఉన్నాను, ఆత్మతో నిన్ను ఆరాధించలేకపోతూ ఉన్నాను. నీ వాక్యం వింటూ ఉన్నాను కానీ, నీ సన్నిధికి వస్తూ ఉన్నాను కానీ, అయ్యా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించేటువంటి అనుభవంలోనికి నా జీవితం రాలేకపోయిందయ్యా. అయ్యా, నిన్ను ఆరాధించేటువంటి ఆత్మ నాకు అనుగ్రహించు. నిన్ను వెంబడించేటువంటి ఆత్మ నాకు అనుగ్రహించు. నేను నిత్యము స్తుతించేటువంటి నా జీవిత కాలమంతయు కూడా నీ పాదముల చెంత నిన్ను కొనియాడేటువంటి ఆత్మను, నీకు లోబడేటువంటి ఆత్మను, నిన్ను వెంబడించేటువంటి ఆత్మను అయ్యా నాకు అనుగ్రహించని ప్రార్థించగలవా? నా ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థించగలవా? నువ్వు అలా ప్రార్థించగలిగినట్లయితే ఈరోజు నీ జీవితము ధన్యకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు మార్చగలడు. ఈరోజు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ హృదయ లోతుల్లో నుండి నువ్వు చేసేటువంటి ప్రార్థన కొరకు, నువ్వు మొరపెట్టేటువంటి మొర కొరకు, నీవు అడిగేటువంటి అక్కర కొరకు. భౌతికమైనటువంటి అక్కర్లు అడుగుతూ ఉన్నావా? నీవు అడిగినను అడగకపోయినను దేవుడు వాటిని తీరుస్తూ ఉన్నాడు. భౌతికపరమైనటువంటి ఆశలతో నువ్వు ఉన్నావా? భౌతికపరమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నావా? భౌతికపరమైనటువంటి జీవనము కొరకు నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావా? భౌతికపరమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలో దేవుడు సమృద్ధిగానే ఇస్తాడు. నీవు అడిగినను అడగకపోయినను నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ జీవితాన్ని గొప్ప చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. ఎక్కాలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు. అయితే ఆరాధించేటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. ఆ స్థితిలోనికి నీ జీవితం రాకపోయినట్లయితే ఈ క్షణమైనా నిన్ను నీవు గమనించుకొని, అయ్యో నేను దేవునికి దూరముగా ఉన్నానే, అయ్యో దేవుని సన్నిధిలో నేను ఆరాధించే స్థితిలో లేకపోయాను అంటే ఇంకా నేను పాపములోనే ఉన్నానే, పాప స్వభావంలోనే ఉన్నానే, ఆయన వెంబడించేటువంటి స్థితిలోనికి నేను రాలేకపోయానే అనేటువంటి ఆలోచన నీ మనసులోనికి తీసుకుని ఈ క్షణములోనైనా ప్రభుని వెంబడించేటువంటి హృదయాన్ని కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేయండి. ఎవరు సిగ్గుపడవద్దు, ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి, ప్రభువా నీ కుమారునిగానే నిన్ను ఆరాధించాలయ్యా, నీ కుమార్తెగానే నిన్ను స్తుతించాలయ్యా. ఆ అనుభవం నాలో మెండుగా కలగాలని నేను కోరుకుంటూ ఉన్నానయ్యా.
అందరితో కలిసి అందరిలో నేనుండి నీ సన్నిధిలో నీ సముఖములో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, నిన్ను స్తుతించాలి, నీ నామాన్ని గొప్ప చేయాలి, నీ నామమునకు మహిమ తీసుకుని రావాలి. ఘనత మహిమ ప్రభావములు సమస్తము కూడా నీ నామమునకు చెల్లును అని నాయన లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి మనుషులకు ఘనత చెందదని, లోకములో ఉన్నటువంటి మనుషులకు మహిమ ఆపాదించబడదని వాక్యము సెలవిస్తూ ఉన్నదయ్యా. నీ నామాన్ని హెచ్చించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి ఈ లోకములో నీ బిడ్డలైనటువంటి వారు ఎన్నిక చేయబడి ఉన్నారని వాక్యములు మీరు సెలవిస్తూ ఉన్నారు. మీరు సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడా మీ చిత్తానికి లోబడి అయ్యా మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాయి. వాటిలో జీవము లేనప్పటికీ కూడా, వాటికి నోరు లేనప్పటికీ కూడా, వాటికి స్వరము లేనప్పటికీ కూడా, ఇదిగో నాయన వాటిలో మీరుంచినటువంటి ప్రాణమును బట్టి, వాటిలో మీరుంచినటువంటి ఆజ్ఞను బట్టి నాయన అవి మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నట్లుగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నా. అయ్యా, నీ స్వరూపములోటువంటి నొరులు మాత్రమే, అయ్యా నీ స్వరూపములోటువంటి నొరులు మాత్రమే నీ స్వరమును లోబడలేక, నీ వాక్యమునకు విధేయులు కాలేక, ఇదిగో నాయన శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యపు వెలుగుల్లో వారు నడిపించబడలేక, ఆ ఆత్మలో ఆనందించలేక, స్తుతించేటువంటి అనుభవాన్ని, ఆరాధించేటువంటి అనుభవాన్ని కోల్పోతూ ఉన్నట్లుగా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. అయ్యా, వాక్యమైనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారు జీవిత కాలమంతయు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించగలిగినటువంటి అనుభవంలోనికి నడిపించబడినట్లు నీ కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము వినినటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారంగా జీవించినట్లు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.